హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈ వీడియోలో తెలంగాణ హైకోర్టు జాబ్స్కి సంబంధించి మనకు కొద్ది రోజుల క్రితం తెలంగాణ హైకోర్టు 2025 జాబ్ క్యాలెండర్కి సంబంధించి మనకు నోటిఫికేషన్స్, వివిధ రకాలైనటువంటి నోటిఫికేషన్స్ అయితే విడుదల కావడం జరిగింది. ఇందులో మరి ఎలాంటి పోస్టులు ఉన్నాయి, మనకు 33 జిల్లాల వారీగా ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేటటువంటి అంశాన్ని, అదేవిధంగా ఎలాంటి అర్హతలు ఉండాలి, ఏజ్ లిమిట్ ఎంత, ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది, నోటిఫికేషన్లో మనకు మరి ఎలాంటి జీతం మెన్షన్ చేశారు అనేటటువంటి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. మీకు అందరికీ తెలుసు, దాదాపుగా తెలంగాణ హైకోర్టు జాబ్స్కి సంబంధించి 1673 ఖాళీలకు సంబంధించి వివిధ రకాలైనటువంటి నోటిఫికేషన్స్ అయితే విడుదల కావడం జరిగింది. ఇందులో మరి ఎలాంటి పోస్టులు ఉన్నాయి, పోస్టుల వారీగా అర్హతలు ఏమిటి, ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే వీటికి సంబంధించి నాకు చాలా రకాలైనటువంటి కామెంట్స్ అయితే మరి అడుగుతూ ఉన్నారు. సో వివిధ రకాలైనటువంటి డౌట్స్ ఉన్నాయి కాబట్టి సో ఈ వీడియోలో మీరు అన్నీ కూడా క్లియర్ చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉన్నది. మొదటిది చూసినట్లయితే కోర్టు మాస్టర్సు లేదా పర్సనల్ సెక్రటరీస్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించి అర్హత ఏముండాలి, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, పే స్కేల్ ఎంత ఉంటుంది, ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది ఒకసారి చూడండి. పే స్కేల్ వచ్చేసి మనకు 54,220 నుంచి 1,33,630 మధ్యలో పే స్కేల్ ఉంటుంది అన్నట్లుగా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మరి ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఖాళీల సంఖ్య 12 అండి. మొత్తం ఖాళీల సంఖ్య వీటికి సంబంధించి 12 ఖాళీలు ఉన్నాయి. అర్హతలు ఏమిటి ఒకసారి గమనించండి. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత అనేది ఉండాలి. అంటే మీరు ఓపెన్ డిగ్రీ చేయండి, ఎలా అయినా సరే డిగ్రీ ఉత్తీర్ణత అనేది ఉండాలి. ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ అనేది ఖచ్చితంగా ఇక్కడ మెన్షన్ చేశాడు. 180 వర్డ్స్ పర్ మినిట్ అనేది మీరు టైపింగ్ చేసేటటువంటి స్కిల్ అనేది మీ దగ్గర ఉండాలి. ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్లో ఉత్తీర్ణత అనేది కంపల్సరీ అన్నట్లుగా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఈ పోస్టులకు సంబంధించి. మరి ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది సార్ అంటే కనుక స్కిల్ టెస్ట్ అనేది 90 మార్కులకు మరి ఉంటుంది. అదేవిధంగా మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ 10 మార్కులకు ఉంటుంది అన్నట్టుగా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో ఇది గమనించేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా గ్రేడ్ 3 స్టెనోగ్రాఫర్కి సంబంధించి ఖాళీల సంఖ్య చూడండి. ఇక్కడ మీకు జిల్లాల వారీగా ఇవ్వడం జరిగింది. మీరు ఇవన్నీ చూసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. మరి ఇదంతా మరి చదివితే కనుక మరి వీడియో చాలా లెంతీగా అవుతుంది కాబట్టి ఇక్కడ మీరు ఖాళీల వివరాలు చూసుకోండి. మనకు రంగారెడ్డిలో 4 ఉన్నాయి, సిద్దిపేటలో 4 ఉన్నాయి, నల్గొండ 3 ఉన్నాయి, ఖమ్మం 2 ఉన్నాయి, కామారెడ్డి 2 ఉన్నాయి, నిజామాబాద్ 2, తర్వాత చూసినట్లయితే మనకు సూర్యాపేట 4 ఉన్నాయి. సో ఈ విధంగా ఖాళీల సంఖ్య అయితే ఉన్నాయి. మిగతా జిల్లాల్లో 1, 2 ఆ విధంగా ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది. మరి పే స్కేల్ చూసినట్లయితే 32,810 నుంచి 96,890 రూపాయల మధ్యలో పే స్కేల్ ఉంటుంది అన్నట్లుగా ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అర్హతలు వచ్చేసి డిగ్రీ ఉత్తీర్ణత అండి. దానితో పాటుగా ఇక్కడ గమనించండి, తెలంగాణ గవర్నమెంట్ నిర్వహించినటువంటి ఇంగ్లీషు టైప్ రైటింగు షార్ట్ హ్యాండ్లో హయ్యర్ గ్రేడ్ ఉత్తీర్ణత ఉండాలి అని మెన్షన్ చేశారు. కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. నిర్దేశిత జిల్లాకు సంబంధించినటువంటి స్థానిక భాషలో పరిజ్ఞానం ఉండాలి, అంటే తెలుగులో పరిజ్ఞానం ఉండాలన్నట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎంపిక విధానం చూడండి, స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ప్రస్తుతం ఎవరైతే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి వారికి మార్కుల వెయిటేజ్ అనేది ఇస్తారు అన్నట్టుగా మెన్షన్ చేయడం జరిగిందనమాట. వాళ్ళు ఆల్రెడీ ఎవరైతే కాంట్రాక్టు లేదా అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి కొంత వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనం కూడా అప్లై చేసుకోవచ్చు అండి కంపల్సరీ. ఓకేనా, రైట్. ఇక్కడ చూసినట్లయితే మరి టైపిస్ట్ పోస్టులు అండి. నెక్స్ట్ చూసినట్లయితే పే స్కేల్ వచ్చేసి 23,280 రూపాయల నుంచి 72,850 మధ్యలో పే స్కేల్ ఉంటుంది అన్నట్టుగా మెన్షన్ చేయడం జరిగింది. ఖాళీల సంఖ్య చూడండి, జిల్లాల వారీగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఖాళీలకు సంబంధించి. ఇక్కడ చూడండి, మనకు మామూలుగా ఖమ్మంలో 4 పోస్టులు ఉన్నాయండి. సో అదేవిధంగా చూసినట్లయితే నల్గొండలో 6 పోస్టులు ఉన్నాయి, నిజామాబాద్లో 2 ఉన్నాయి, సంగారెడ్డిలో 3 ఉన్నాయి, సిద్దిపేట 4 పోస్టులు, అదేవిధంగా మనకు సూర్యాపేట 2, వికారాబాద్ 2, సో మేదకు 2, మహబూబ్నగర్ 2, మంచిర్యాల 2, మేడ్చల్ మల్కాజ్గిరి మరి 3, హైదరాబాద్లో అయితే వివిధ రకాలైనటువంటి కోర్టులు ఉంటాయి కాబట్టి అందులో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. గమనించేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. మరి ఎంపిక విధానం ఏమిటి సార్ అంటే కనుక ఇక్కడ చూడండి, మనకు ఇంగ్లీషు టైప్ రైటింగ్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. అదేవిధంగా 100 మార్కులకు నిర్వహిస్తారు. ప్రస్తుతం అవుట్సోర్సింగ్ పద్ధతిలో
మరి పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత వేటేజ్ అనేది ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. మరి ఇందులో చెప్పబోయేటటువంటి అన్ని రకాలైనటువంటి పోస్టులకు ముఖ్యమైనటువంటి తేదీలు చూడండి. ఆన్లైన్ దరఖాస్తు అనేది చివరి తేదీ అనేది మనకు జనవరి 31 ఉన్నది. పరీక్ష తేదీలు టెక్నికల్ పోస్టులకు ఏప్రిల్లో ఉంటాయి. అదేవిధంగా నాన్ టెక్నికల్ పోస్టులకు జూన్లో పరీక్షలు నిర్వహిస్తారు. పూర్తి వివరాల కోసం మీరు ఇక్కడ వెబ్సైట్ని కూడా సందర్శించవచ్చు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. గమనించే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే మనకు అసిస్టెంట్ పోస్టులు అండి. సో వీటికి ఎక్కువ మంది ప్రిపేర్ అవుతూ ఉంటారు. గమనించే ప్రయత్నం అయితే చేయండి. మరి పే స్కేల్ వచ్చేసి 24,280 రూపాయల నుంచి మరి 72,850 మధ్యలో పే స్కేల్ అనేది ఉంటుంది. ఖాళీల సంఖ్య 42 ఉన్నాయి. అర్హతలు వచ్చేసి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత అన్నట్టుగా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మరి ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది అంటే కనుక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఉంటుంది. మరి పరీక్షలో 90 ప్రశ్నలు ఇస్తారు. జనరల్ నాలెడ్జ్ అనేది 50 మార్కులకు ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ అనేది 50 మార్కులు. జనరల్ ఇంగ్లీష్ అనేది మరి 40 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. వైవా వాయిస్ అనేది ఒక 10 మార్కులకు ఉంటుంది అనేటటువంటి అంశాన్ని మెన్షన్ చేయడం జరిగింది. మరి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి వారికి ఈ యొక్క పోస్టులకు వెయిటేజ్ అనేది ఇస్తున్నారు. గమనించండి. ఓకేనా. నెక్స్ట్ చూసినట్లయితే కాపీయిస్ట్ అండి. సో పే స్కేల్ వచ్చేసి 22,900 నుంచి 69,150 మధ్యలో పే స్కేల్ అనేది ఉంటుంది. ఖాళీల సంఖ్య ఇక జిల్లాల వారీగా మీరు చూసుకోండి. భద్రాద్రి కొత్తగూడెం 2, మరి హైదరాబాద్లో ఎక్కువగా ఉన్నాయి. హనుమకొండలో కూడా చూడండి మీరు. అదేవిధంగా ఖమ్మంలో 9 పోస్టులు. అదేవిధంగా చూసినట్లయితే మనకు మంచిర్యాల 4 పోస్టులు, మరి రంగారెడ్డి 5 పోస్టులు ఉన్నాయి. సో యాదాద్రి భువనగిరి 3, సూర్యాపేట 2, వికారాబాద్ 3, ఇలా మిగతా జిల్లాల్లో కూడా ఉన్నటువంటి ఖాళీలు మీరు ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. అర్హతలు వచ్చేసి ఇంటర్ ఉత్తీర్ణత ఉండాలండి ఈ యొక్క పోస్టులకి. అదేవిధంగా ఇంగ్లీషు టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడు లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత అవసరం అంటున్నాడు. స్థానిక జిల్లాకు సంబంధించినటువంటి భాషలో సరైనటువంటి పరిజ్ఞానం ఉండాలి. ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుందంటే 100 మార్కులకు ఇంగ్లీషు టైప్ రైటింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ గమనించండి. మరి నెక్స్ట్ గమనించండి, కంప్యూటర్ ఆపరేటర్ అండి. ఈ యొక్క పోస్టులకు కూడా చాలామంది అభ్యర్థులు అప్లై చేస్తారు. మరి పే స్కేల్ ఎంత సార్ అంటే కనుక 38,890 నుంచి 1,12,510 మధ్యలో పే స్కేల్ అనేది ఉంటుంది. ఖాళీల సంఖ్య కేవలం 11 పోస్టులు ఉన్నాయి. అర్హతలు వచ్చేసి డిగ్రీ ఉత్తీర్ణత, ఇంగ్లీషు టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ ఎగ్జామ్లో ఉత్తీర్ణులై ఉండాలి అన్నట్టుగా మెన్షన్ చేయడం జరిగింది. ఏడాది గడువున పీజీడీసీ కానీ తర్వాత పీజీడీసీఏ లేదా బీసీఏ లాంటి మరి ఉత్తీర్ణత ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అన్నట్టుగా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే ఎగ్జామినర్, దీనికి సంబంధించి ఖాళీల సంఖ్య 24 ఉన్నాయి. మరి పే స్కేల్ చూసినట్లయితే 24,280 నుంచి 72,850 మధ్యలో పే స్కేల్ అనేది ఉంటుంది. అర్హతలు వచ్చేసి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. మరి ఎంపిక విధానం సిబిటి టెస్టును 90 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష సమయం వచ్చేసి 2 గంటలు ఉంటుంది. మరి ఇక్కడ వైవా వాయిస్ అనేది 10 మార్కులు ఉంటుంది అన్నట్టుగా మెన్షన్ చేయడం జరిగింది. వైవా వాయిస్కి 10 మార్కులు మెన్షన్ చేశారు. అదేవిధంగా చూసినట్లయితే నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ అండి. సో మనకి ఇక్కడ మొత్తం ఖాళీలు మీరు వివిధ జిల్లాల వారీగా ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. పే స్కేల్ వచ్చేసి 24,280 నుంచి 72,850 మధ్యలో పే స్కేల్ అన్నట్టుగా మెన్షన్ చేయడం జరిగింది. మరి వివిధ జిల్లాల వారీగా ఎన్ని పోస్టులు ఉన్నాయి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. దీని యొక్క PDF అనేది మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఇస్తాను నేను. మీరు మరి డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయవచ్చు. ఇక్కడ చూడండి, మనకు అర్హతలు వచ్చేసి మరి డిగ్రీ ఉత్తీర్ణత అడిగాడు. అదేవిధంగా స్థానిక భాషలో పరిజ్ఞానం అనేది ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి అప్లై చేసుకోండి ప్రతి ఒక్కరు దీనికి సంబంధించి. ఇక్కడ చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్ అండి. సో చాలామంది వీటికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒకసారి జిల్లాల వారీగా ఖాళీలు చూసుకోండి. ఆదిలాబాద్లో 7 పోస్టులు ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెంలో 10 ఉన్నాయి. తర్వాత ఇక హైదరాబాద్లో అయితే వివిధ రకాలైనటువంటి మరి సెషన్స్ కోర్స్ ఉంటాయి. కాబట్టి అందులో ఉన్నటువంటి వేకెన్సీస్ మీరు చూసుకోండి. మరి అత్యధికంగా చూసినట్లయితే మనకు కరీంనగర్లో కూడా 9 ఉన్నాయి, ఖమ్మంలో 9 ఉన్నాయి, కామారెడ్డి 5, మరి అదేవిధంగా చూసినట్లయితే మనకు నారాయణపేట 6, రాజన్న సిరిసిల్లలో 10 పోస్టులు ఉన్నాయి. తర్వాత నిజామాబాద్లో 11 ఉన్నాయి. రంగారెడ్డిలో అత్యధికంగా 54 పోస్టులు ఉన్నాయి. మరి వరంగల్లో 13 ఉన్నాయి. యాదాద్రి భువనగిరి 10 ఖాళీలు ఉన్నాయి. సో వివిధ రకాలైనటువంటి జిల్లాల
ఖాళీలు మీరు ఇక్కడ చూసుకోవచ్చు. పే స్కేల్ వచ్చేసి మనకు 24,280 రూపాయల నుంచి 72,850 పే స్కేల్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. అర్హతలు వచ్చేసి మనకు డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, స్థానిక భాషలో మరి పరిజ్ఞానం కలిగి ఉండాలి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మిత్రులారా, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించాలంటే కనుక ఇంతకన్నా మంచి అవకాశం అయితే రాదు. కాబట్టి మీరు వెంటనే అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా మరి ఆఫీసు సబార్డినేట్ పోస్టులకు సంబంధించి ఇక్కడ మనకు అర్హతలు చూడండి. ఏడవ తరగతి నుంచి 10వ తరగతి మధ్య ఏదో ఒక తరగతి ఉత్తీర్ణత ఉంటే సరిపోతుంది. 10వ తరగతి కంటే ఎక్కువ అర్హత ఉన్నటువంటి వాళ్ళు అర్హులు కారు అన్నట్టుగా మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఎవరైనా 10th క్లాస్ కన్నా ఎక్కువ ఉత్తీర్ణత ఉన్నటువంటి వాళ్ళు దీనికి అప్లై చేసుకోవడానికి మరి అర్హులు కారు అన్నట్లుగా మెన్షన్ చేయడం జరిగింది. స్థానిక భాషలో పరిజ్ఞానం అనేది ఉండాలి. ఎంపిక విధానం చూడండి, OMR బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ అనేది నిర్వహిస్తారు. 45 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. 5 మార్కులకు వైవా వాయిస్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకు ఖాళీల సంఖ్య చూడండి, ఆదిలాబాదులో 10 ఉన్నాయి. సో మామూలుగా అన్ని జిల్లాల్లో సూర్యాపేటలో 31 ఉన్నాయి. సో మిగతా జిల్లాల్లో చూడండి, మనకు హైదరాబాద్లో ఎక్కువ పోస్టులు కనిపిస్తూ ఉన్నాయి. హైదరాబాద్ స్టేషన్ జడ్జి 39 ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో ఖమ్మంలో 27 ఉన్నాయి. అదేవిధంగా చూసినట్లయితే జనగామ 11, హన్మకొండలో ఒక 12 పోస్టులు. సో మనకి ఇట్లా రకరకాలైనటువంటి జిల్లాలకు సంబంధించి యాదాద్రి భువనగిరి కూడా 21 పోస్టులు ఉన్నాయి. మరి పే స్కేల్ ఎంత సార్ అంటే కనుక 19,000 నుంచి 58,850 మధ్యలో వీటికి పే స్కేల్ అనేది ఉంటుంది. చాలా మంచి అవకాశము. ఎవరైనా 10th పాస్ అయి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ లోపు ఏదైనా ఒక తరగతి 7వ తరగతి 8, 9, 10 ఇట్లా ఏదో ఒక తరగతి పాస్ అయి ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ప్రాసెస్ సర్వర్కి సంబంధించి మీరు వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి ఖాళీల సంఖ్య ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. మరి ఇక్కడ ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది, వీళ్ళకి OMR బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. మరి పరీక్ష 45 మార్కులకు ఉంటుంది. 5 మార్కులు వైవా వాయిస్ అనేది ఉంటుంది. మరి అర్హతలు చూడండి, 10వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి. ఆయా అభ్యర్థులు ఆయా పోస్టులకు సంబంధించినటువంటి అంశాల్లో మరి ప్రావీణ్యత కలిగి ఉండాలి అంటున్నారు. ఉదాహరణ కుకింగ్ తీసుకోండి, కార్పెంటరీ, ప్లంబింగ్, ఎలక్ట్రిక్ అండ్ పెయింటింగ్ తదితరాలకు సంబంధించి అందులో ప్రావీణ్యత కలిగి ఉండాలని చెప్తున్నారు. పే స్కేల్ వచ్చేసి 22,900 నుంచి 69,150 రూపాయల మధ్యలో వీళ్ళకి పే స్కేల్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి మరి ఖాళీలు ఇక్కడ మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయవచ్చు. మరి ఇక్కడ అన్ని పోస్టులకు వివిధ రకాలైనటువంటి కేటగిరీలో సంబంధించినటువంటి పోస్టులు చూసాం మనము. సో మన జూనియర్ అసిస్టెంట్ కానీ ఇవన్నీ కూడా వీటికి సంబంధించి అన్ని పోస్టులకు వయసు అనేది 2025 జూలై 1 నాటికి 18 నుంచి 34 ఏండ్ల మధ్యలో ఉండాలి. SC, ST, BC, EWS అభ్యర్థులకు 5 ఏండ్లు, అదేవిధంగా PSC అభ్యర్థులకైతే 10 ఏండ్లు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది అనేటటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా రికార్డు అసిస్టెంట్కి సంబంధించి చూడండి, పే స్కేల్ అనేది 22,240 నుంచి 67,300 మధ్యలో పే స్కేల్ అనేది ఉంటుంది. ఖాళీల సంఖ్య ఇక మీరు చూడవచ్చు, హైదరాబాద్ సిటీలో ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా మనకు మేడ్చల్ మల్కాజ్గిరిలో 4 ఉన్నాయి, నల్గొండలో 3 ఉన్నాయి, మరి నిజామాబాద్లో 2, అదేవిధంగా సిద్దిపేట 4, సూర్యాపేట 5, వనపర్తి 3, యాదాద్రి భువనగిరి 2, మిగతా జిల్లాలో కూడా 1-2 పోస్టులు అయితే ఉండడం జరిగింది. అర్హతలు వచ్చేసి ఇంటర్ ఉత్తీర్ణత ఉండాలి, స్థానిక భాషలో పరిజ్ఞానం ఉంటే సరిపోతుంది. అంటే ఇంటర్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ద్వారా ఎంపిక చేస్తారు. ఎగ్జామ్ అనేది 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష కాల వ్యవధి 2 గంటలు ఉంటుంది. ఇంగ్లీషు, తెలుగు భాషలో పరీక్ష నిర్వహిస్తారు అనేటటువంటి అంశాన్ని కూడా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ చూసినట్లయితే సిస్టమ్ అసిస్టెంట్ అండి. సో దీనికి సంబంధించి మొత్తం ఖాళీల సంఖ్య 20 ఖాళీలు ఉన్నాయి. పే స్కేల్ వచ్చేసి మనకు 24,280 నుంచి 72,850 మధ్యలో పే స్కేల్ అనేది ఉంటుంది. కనీసము అర్హతలు ఏముండాలి ఇక్కడ చూడండి, కనీసం 55% మార్కులతోని బీటెక్ కానీ ఇక్కడ లేదా బీటెక్ కానీ లేదా డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ లేదా BSc IT ఉత్తీర్ణత ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ హార్డ్వేర్, నెట్వర్కింగ్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ గురించి తెలిసి ఉండాలి అనేటటువంటి అంశాన్ని కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. మరి ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో ఉంటుంది. పరీక్ష అనేది 90 మార్కులకు ఉంటుంది. పరీక్ష కాల వ్యవధి 2 గంటలు. వైవా వాయిస్ 10 మార్కులకు ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనకు మెన్షన్ చేశారనమాట. మరి ఈ విధంగా 1673 పోస్టులకు సంబంధించి
మరి అర్హతలు ఏమిటి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, పే స్కేల్ జీతం ఎంత, మరి ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి అంశాలు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.